వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. అలవోకగా అబద్ధాలు చెప్పటం, చెప్పినటువంటి అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే ఒక ప్రయత్నం చేయటం. ఇది రేవంత్ రెడ్డి గారికి వాస్తవానికి కొత్తేమీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అబద్ధాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని హైదరాబాద్ మెట్రో వ్యవహారం మరోసారి నిరూపించింది. తాజాగా నిన్న హైదరాబాద్ మెట్రో పై నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశాడు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఐఆర్ఎఫ్సి ఉందో ఆ యొక్క ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రుణాన్ని కేవలం 4% వడ్డీకే తెస్తున్నామని ఆయన చెప్పాడు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు వినండి. ఇక్కడ మీడియా మిత్రులారు మీరు ఆలోచన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4% తీసుకొచ్చిన చంద్రశేఖరరావు నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే విన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ఐఆర్ఎఫ్సి ఇప్పటి వరకు 7% కంటే తక్కువ వడ్డీకి రుణం ఇచ్చినటువంటి ఉదాహరణ ఉందా అన్న ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతుంది. లేదంటే హైదరాబాద్ మెట్రో రైల్కి ప్రత్యేకంగా ఆ 4% సంబంధించినటువంటి వడ్డీ ఎలా వచ్చింది? ఒకవేళ ఉంటే ఆ యొక్క ఒప్పంద పత్రాలు ఎక్కడా? మరి దానికి సంబంధించినటువంటి ఎంఓయూస్ ఎక్కడ ఉన్నాయి? మరోవైపు ఏదైతే ఈ యొక్క లోన్కు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి? 4%కే చేశారు అన్నది. అంటే ఖచ్చితంగా ప్రజలకు చూపించగలరా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అన్న ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా రైజ్ అవుతూ ఉంది. మరి అదే కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శంగా నిలిచింది కదా. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో ఒక సమర్థవంతమైనటువంటి నిర్వహణతో లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందించినటువంటి దేశంలోనే అత్యున్నతమైనటువంటి మెట్రోల్లో ఒకటిగా ఆనాడు గుర్తింపు పొందింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది, భిన్నంగా కనిపిస్తోంది. మొదట ఎయిర్పోర్ట్ మెట్రో పైన కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధత ఏర్పడింది. తర్వాత అలైన్మెంట్లో మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మెట్రో టేక్ ఓవర్ పేరుతో భారీ స్థాయిలో ప్రకటనలు చేశారు. అంటే ఆ యొక్క ప్రకటనల ద్వారా ప్రజలని మభ్యపెట్టినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఎల్ఎన్టీని కూడా పక్కకు పంపించి ప్రభుత్వం స్వయంగా మెట్రో నడుపుతోందన్న గొప్పలు కూడా ప్రభుత్వం చెప్పింది. మరి 30,000 కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తిని 15,000 కోట్లకే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తామనే ప్రచారం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైంది? టేక్ ఓవర్ జరగలేదు, ఐఆర్ఎస్వి రుణం విడుదల కాలేదు, ఎల్ఎన్టీతో ఒప్పందం గడువు ముగిసింది, ప్రాజెక్టు భవిష్యత్తు పైన అనిశ్చితి నెలకొంది, ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. నిన్నటి వరకు అన్ని సిద్ధం అన్నటువంటి ప్రభుత్వం ఈరోజు అప్పు ఆగిపోయింది అంటోంది. అది కూడా నిన్నటి వరకు 4% వడ్డీ అన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు 8 నుంచి 11% వడ్డీ కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు అన్న సంకేతాలు ఇస్తోంది. ఇక్కడే మరో కీలకమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, ఆర్థిక సహకారం, దాని యొక్క విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుంది. ఒకవైపు కేంద్రం సహకరిస్తోందని చెప్తూనే మరోవైపు ప్రాజెక్ట్ ఆలస్యానికి కేంద్రాన్నే కారణంగా చూపిస్తోంది. అసలు విషయం ఏంటో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంది. అయితే అసలు తప్పు ఎవరిది ఇక్కడ? కేంద్రం సహకరించడం లేదని చెప్పి చేతులు దులుపుకోవడం సులభం. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన నెపం నెట్టి ఇంకా సులభంగా తప్పించుకోవచ్చు. కానీ ప్రజల డబ్బుతో ఇప్పటికే ఖర్చు చేసినటువంటి 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? 1,400 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఏమైంది? 176 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ ఫీజు ఏమైంది? 84 కోట్లకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫీజు, దాని పరిస్థితి ఏంటి? మరి ఆ డబ్బులన్నీ ప్రజల సొమ్ము కదా. మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ఆరోపణలతో కాలం గడపడం వల్ల హైదరాబాద్ మెట్రో ముందుకు వెళ్ళదు కదా. ఇప్పుడు హైదరాబాద్ నిజంగా మెట్రో పరిస్థితి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే అనాలోచిత నిర్ణయాలు, అతిగా చేసినటువంటి ప్రకటనలు, ప్రజల్ని మభ్యపెట్టే ఒక అతిపెద్ద గుడుపుటని, అమలు చేయలేనటువంటి హామీలు, ఇవే ప్రాజెక్ట్ని వాస్తవానికి గందరగోళంలో నెట్టాయనుకోవాలి. అంటే లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల ఆశలు, అట్లాగే హైదరాబాద్ ఫ్యూచర్, దానికి సంబంధించినటువంటి భవిష్యత్తు, 2వ దశ మెట్రోకి సంబంధించినటువంటి మెట్రో విస్తరణ, ఇవన్నీ ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అందుకే ప్రజలు సూటిగా అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, 4% వడ్డీకి రుణం ఇచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి గారికి అన్న ప్రశ్న. ఆధారాలు ఉంటే బయట పెట్టండి, లేకపోతే హైదరాబాద్ ప్రజలను మరోసారి మోసం మాత్రం చేయొద్దనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది.
సో ఇక్కడ రోజు రోజుకి హైదరాబాద్ మెట్రో వ్యవహారంలో బయటపడుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం చెప్పింది ఒకటి, జరుగుతున్నది మరొకటి. మెట్రో ఫేజ్ 2 విషయంలో కూడా అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, ఆర్థిక సంబంధించినటువంటి అప్రూవల్స్, డిపిఆర్ క్లియరెన్స్, ఫినాన్షియల్ క్లోజర్, ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలు పూర్తి కాకుండానే భారీ ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఆయన చేసినటువంటి సంచలన ఆరోపణలు చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ లెక్క ప్రకారం ముఖ్యమంత్రి అసమర్థత వల్లే మెట్రో ఫేజ్ 2కి కేంద్రం నుంచి సరైనటువంటి పురోగతి కనిపించడం లేదనేది స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే ఫేజ్ 2 తెస్తానని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని. సో ఇక్కడ కేటీఆర్ మరో కీలకమైనటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు, అందుకే ప్రతిసారి ప్రతిపక్షాలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. అట్లాగే మెట్రోకి సంబంధించినటువంటి టేక్ ఓవర్ వెనుక కూడా అసలు రహస్యం, అసలు లక్ష్యం ఏంటి అని. ఎందుకు అంటే ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన ప్రకారం అసలు వివాదం మెట్రో రైలు కంటే కూడా మెట్రోకు చెందినటువంటి భూములు, కమర్షియల్ ఆస్తులు చుట్టూతోనే తిరుగుతోంది. అంటే హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి స్టేషన్లు, డిపోలు, కమర్షియల్ స్పేస్లు, అట్లాగే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ జోన్లు కలిపి 1000 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తులు మెట్రోకి సొంతంగా ఉన్నాయి. మరి ఆ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపుగా 30,000 కోట్లకు పైగానే ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే మెట్రో టేక్ ఓవర్ పేరుతో ఈ ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చి ఆ తర్వాత బినామీలకు కానీ లేదంటే కనుక వాళ్ళకు అనుకూల వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనేది స్పష్టమైనటువంటి ఆరోపణ. అయితే వాస్తవానికి టెక్నికల్గా అసలు సమస్య ఎక్కడొచ్చింది మెట్రో టేక్ ఓవర్లో ఒకసారి చూస్తే, అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ప్రకటనలు చేసినట్టుగా మెట్రో టేక్ ఓవర్ అనేది ఒక రాజకీయ ప్రకటనతో పూర్తి ప్రక్రియ కాదు. దీనిలో అనేక దశలు ఉంటాయి. సో ఈ ఎల్ఎన్టీతో ఉన్నటువంటి కన్సెషన్ ఒప్పందం ముగియాలి, అప్పుల రీస్ట్రక్చరింగ్ జరగాలి, అట్లాగే రుణదాతల ఆమోదం కావాలి, ఐఆర్ఎఫ్సి లేదంటే కనుక ఇతర సంస్థల నుంచి కూడా నిధులు విడుదల కావాలి, ఆస్తుల విలువ పైన స్వతంత్రంగా ఒక అంచనా కూడా ఉండాలి, మరోవైపు ప్రభుత్వ గ్యారంటీలు కూడా అమలులోకి రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే టేక్ ఓవర్ సాంకేతికంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో పూర్తవుతుంది. కానీ ప్రభుత్వం ముందుగా ప్రకటనలు చేసి తర్వాత నిధుల కోసం వెతకడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అన్నది స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఐఆర్ఎఫ్సి రుణం ఎందుకు కీలకంగా మారుతుందని కూడా మరో ప్రశ్న. ఎందుకు అంటే 13,600 కోట్ల రుణం లేకుండా టేక్ ఓవర్ ప్రక్రియ ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అంటే ఎల్ఎన్టీపై ఉన్నటువంటి బ్యాంకు రుణాలను ముందుగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల కాకపోవడం మొత్తం ప్రాజెక్టును కొంత అనిశ్చితిలోకి నెట్టింది అనేది నిపుణుల కూడా ఇవాళ అభిప్రాయపడుతున్నటువంటి విషయం. ఎందుకు అంటే ఇక్కడ దాసోజు శ్రవణ్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో ఇప్పుడు ఆయన ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో వినండి. మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు, ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది 30,000 కోట్ల ఆస్తి ఎల్ఎన్టీ ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ ఇట్ హస్ రిలింక్విష్డ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు రేవంత్ రెడ్డి. దీనిపైన విచారణ జరగాల. ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ప్రజలకు తెలవాలా. సో ఆయన చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం మెట్రో స్వాధీనం వెనుక భారీ స్కామ్ దాగి ఉంది అని ఆరోపణలు చేస్తున్నారు. 1000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం జరుగుతోంది. దీనిపైన సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి అనే డిమాండ్ను కూడా ఆయన చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మెట్రో టేక్ ఓవర్ ఆలస్యమైంది, ఇప్పుడు దానికి కేసీఆర్ పై నెపం నెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలని కూడా ఆయన మండిపడుతున్నారు. సో ఇదంతా ఎంటైర్ మెట్రో సంబంధించినటువంటి ఈ యొక్క పిక్చర్లో అసలు నష్టం ఎవరికి అంటే ఈ రాజకీయ పోరాటం చివరికి నష్టపోయేది మాత్రం హైదరాబాద్ ప్రజలే. ఎందుకు అంటే ఫేజ్ 2 ఆలస్యం అయితే పాత బస్తీ మెట్రో ఆలస్యం అవుతుంది, అట్లాగే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఆలస్యం జరుగుతుంది, కనెక్టివిటీ కట్ అవుతుంది, కొత్త కారిడార్లకు వాయిదా పడుతుంది, ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరుగుతాయి, అట్లాగే ఇన్వెస్టర్స్తో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ కాకుండా అనిశ్చితి ఏర్పడుతుంది. సో ఇటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు, ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. అందుకే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, మెట్రో టేక్ ఓవర్ నిజంగా ప్రజల కోసమా లేదు అంటే 1000 కోట్ల విలువైనటువంటి ఆస్తుల కోసమా? మరి 4% వడ్డీ రుణం నిజంగానే వచ్చిందా లేక ఇదొక మరో రాజకీయ పొలిటికల్ డ్రామానా అని ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైనే ఉంది. మరి నిజంగా మెట్రో టేక్ ఓవర్ విషయంలో ఏం జరిగింది? నిజంగానే 4% వడ్డీ పేరుతో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.